పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, Yeah. మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? పుష్ప, దేవర, ఇలాగా సంథింగ్. అన్ని సినిమాలు ఓజీ. అన్ని సినిమాలు నో 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 అంటే నిన్న దేవర గ్లిమ్స్ చూసాము, Yeah. అలాగే పుష్ప గ్లిమ్స్ చూసాము. సో బన్నీ నాకు మంచి ఫ్రెండ్. తారక్ గారి గురించి ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్, ఎందుకంటే దగ్గరలో రిలీజ్ ఉంది కాబట్టి. Yeah, yes, అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేమ్ ఏ ఫిల్మ్ ఈ వర్డ్ అని కాదు. నేను షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యే ఒక కథ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. 2009లో పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నా. ఓకే, నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలను అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు. అప్పుడు షాక్ ఫ్లాప్ని చూడలేదు, ఏమి చూడలేదు, కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు. సో ఆయన మీద నా గౌరవం కానీ ఆయన మీద నా అభిమానం కానీ ఐఎమ్ మోర్ ఇండెప్టెడ్. మిగతా హీరోల కంటే కూడా ఆయనతో పనిచేసే సినిమా వర్కౌట్ ఒక గిల్ట్ ఒకటి, ప్లస్ నాకు అసలు నా నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో. సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది. దేవర మొత్తం రికార్డ్స్ని తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.